తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నుండి ప్రజాసేవ వరకు ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుముల నిరంజన్ రెడ్డికి విశిష్టమైన పోలీస్ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్ను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అనుముల నిరంజన్ రెడ్డి 1989 సంవత్సరంలో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరి కరీంనగర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేశారు. 1990 జనవరిలో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా తొలి పోస్టింగ్ పొందారు. అప్పటి నుండి తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ పలు ఎదురుకాల్పుల్లో విధులు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రత్నారెడ్డి తక్కువ సర్వీస్ కాలంలోనే ఆయనకు పదోన్నతి కల్పించారు. 1992లో స్వగ్రామమైన వరంగల్ జిల్లాకు వెళ్తున్న సమయంలో సుమారు 200 మంది మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో అనుముల నిరంజన్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పనిచేసిన కానిస్టేబుల్ శంకర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ధైర్య సాహసాలు, విశిష్ట సేవలను గుర్తిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సేవా పథకం అనంతరం ముఖ్యమంత్రి ఉత్తమ సేవా పథకంతో సత్కరించింది. విధి నిర్వహణలో ఎన్కౌంటర్ కేసులో భాగంగా ఎదుర్కొన్న ఓ కేసులో సుదీర్ఘకాలం న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొన్నప్పటికీ అనంతరం నిర్దోషిగా బయటపడ్డారు. 2013 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తూ మండలంలో వివిధ పాఠశాలల విద్యార్థులను ఒకచోట చేర్చి బాలల దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్ అవగాహన, CCTSS తదితర పోలీస్ శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తన పోలీస్ సేవా ప్రస్థానంలో తనతో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బంది సహకారాన్ని ఎప్పటికీ మరవలేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 82 క్యాష్ రివార్డులు, 64 GSCలు మరియు 24 ప్రశంసా పత్రాలు తీసుకోబడింది అని తెలిపారు. శ్రీ ఏ నిరంజన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్ PS. Sri Ranveer Singh Thakur, ASI, retired.